హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఇదైతే వచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. వచ్చేసి ఇవాళైతే నేను ఇది గురువారం బ్లాగ్ అండి. దోశలు వేస్తున్నాను టిఫిన్కి. వచ్చేసి ఇక అన్నం కూడా మిగిలింది, నైట్ పోపు వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పోపు కూడా వేసుకుంటాను. వచ్చేసి దోశలు వేస్తున్నాను. ఫస్ట్ మీకు కొబ్బరి చట్నీ ఆర్డర్ చేసేసానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి దోశలు అనేటివి వేసేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడేమో అన్నము పోపు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి పోపు అన్నం వేసేసుకున్నాను. వేడిగా ఉంది. ఉప్పు, కారం, పసుపు, కొంచెం వచ్చేసి పంచదార, మిరపకాయ, కరివేపాకు, మామూలు పోపు దినుసులు వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి వచ్చేసి పోపు అన్నం. నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవేమో పూలు, ఇంటి ముందు పూలు వస్తే తీసుకున్నా అండి. వచ్చేసి మల్లె మొగ్గలు కూడా తీసుకున్నాను. మా చెట్టుకు లేవు మల్లె మొగ్గలు, ఇక్కడ ఇంటి ముందుకు వచ్చినాయి. కొన్ని ఉన్నాయి, రాత్రి కొన్ని కోసాను, కొన్ని ఉన్నాయి మల్లె మొగ్గలు. అవి కలిపి కట్టేద్దాం అన్నట్టుగా తీసుకున్నా. మొత్తం వచ్చేసి 60 రూపీస్ అండి. పూలకే అయిపోతాయండి నాకు నెలకి 1000 రూపాయలు, 1500 దాకా. నిన్న ఐరన్ చేయించాను ఫ్రెండ్స్. వచ్చేసి నమ్మరు, అసలు మా పెళ్ళైన కొత్తలో అయితే నేనే చేసేదాన్ని ఐరన్. 5 రూపీస్, 10 రూపీస్, 15 ఉండేది. అట్లాంటిది ఇప్పుడు చీర వచ్చేసి 30 రూపీస్ అండి ఐరన్ చేసినందుకు. జాకెట్ 5 రూపీస్. నిన్న 500 రూపీస్ ఇచ్చాను నేను ఐరన్కి. అయితే కాసిన బట్టలే అవి కూడా. అసలు ఎంత కాస్ట్లీ అయిపోయినాయో చూడండి. ఇదిగోండి వచ్చేసి ఇంకా జావకైతే వాటర్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి నిన్న మంగళవారం కదా, వచ్చేసి కూరగాయలు పెట్టారండి. రాత్రి కింద తీసుకున్నాను. వచ్చేసి గోంగూర మొత్తం ఉన్నదంతా ఇచ్చేసింది. ఇదిగోండి 20 రూపీస్. ఇదేమో కొత్తిమీర 10 రూపీస్. మ్యాక్సిమం ఇంట్లో కిందే పెడతారు కాబట్టి కిందే తీసుకుంటానండి వెజిటేబుల్స్. ఎక్కడికి వెళ్ళినా మనకు ఆటోకైనా అంతే అవుతాయి, పెద్ద మార్కెట్కి వెళ్ళినా అంతే అవుతాయి. వాకింగ్ చేసుకుంటే వెళ్ళినా మనకి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు మూసుకురావటం తప్ప ఏముండదు. అందుకని కిందే తీసేసుకుంటూ ఉంటాను నేను. వచ్చేసి ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చేస్తాను అండి. మా హస్బెండ్ ఒలిచి పెట్టేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇప్పుడే పూజ కోసమని దేవుడి సామాన్లన్నీ కడిగేసుకున్నాను. వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి రాయిజావ పెట్టేసుకున్నాను. ఇది కొంచెం చల్లారంగానే గ్లాస్లో పోసుకొని ఇలా తాగిస్తామండి. వచ్చేసి ఈ అంట్లు అవి సర్దేసుకోవాలి. ఇదిగోండి ఈ అంట్లన్నీ ఇప్పుడు సర్దేస్తున్నా. వచ్చేసి ఇదిగోండి అంట్లన్నీ ఇట్లా సర్దేసుకున్నాను నీట్గా. వచ్చేసి ఈ మొక్క అయితే చూడండి ఆకాశానికి వెళ్ళిపోయింది అసలు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మా పక్కనే అపార్ట్మెంట్ పక్కనే చూడండి మామిడికాయలు ఎట్లా ఉన్నాయో మొత్తం. కానీ అవి పచ్చళ్ళకు పనికిరావండి. తినే కాయలు కూడా కాదు, అదేదో రకం మామిడికాయలు అంటారు. చెట్టు నిండా కాయలే ఎర్రగా కనిపిస్తున్నాయి చూడండి. ఈ మొక్క అయితే బతికిందండి. వచ్చేసి ఇదేదో మొక్క అంటారండి, దీని పేరేంటో తెలియదు. ఇదిగో దీనికి ఇట్లా వస్తున్నాయి, ముట్టుకుంటే రాలిపోతున్నాయి. ఇదిగో చూస్తున్నారా. ఈ ఎర్ర గులాబీ అయితే ఇదైతే చచ్చిపోయింది అసలు ఈ మొక్క అయితే. ఇక అయితే ఈ మల్లెపూలు అయితే లేవండి, చెట్టుకి అయిపోయినాయి మొత్తం. ఇదిగోండి ఇక్కడ ఉంది బయట వైపు ఒక పువ్వు. ఇక్కడ కూడా
ఇదిగోండి 3 పూలు వచ్చినాయి. ఇదేమో మాచిపత్రి బతికిందండి కొమ్మ, ఇక్కడ దాకా వెళ్ళిందో చూడండి. ఇవ్వండి ఇప్పుడు చూసారు కదా, మేము ముందే ఒక 3 పూలు కోసాం కదా మల్లెపూలు. ఇవైతే నైట్ కోసానండి, నైట్ కోసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు తీసుకున్న పూలతో పాటు ఇవి కూడా కలిపి కట్టేద్దామని. కనకాంబరాలు కూడా వచ్చేవండి, మరి ఎందుకో కనకాంబరాలు రావట్లేదు ఈ మధ్య. ఇదివరకు అయితే 3 పూలు అట్లా వచ్చేవి కనకాంబరాలు నాకు. ఇదిగోండి ఇట్లా తీసుకొచ్చిన కూరలన్నీ ఇట్లా కట్ చేసి పెట్టేసుకుంటా. కొత్తిమీర కూడా ఇంతవరకు కట్ చేసేస్తా అండి, ఎందుకంటే పాడైపోతుంది మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పి ఇట్లా ఈ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసి కడుక్కుంటాను, లేకపోతే కట్ చేసేటప్పుడే కడిగేస్తాను. ఇదివరకు అయితే ఉప్పు వేసి నీళ్ళల్లో కడిగేదాన్నండి, ఇప్పుడేమో ఊరినే పాడైపోతున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా వద్దులే, మనం వంట చేసేటప్పుడే కడుక్కుందాంలే, ఎంతసేపు 5 మినిట్స్ వాటర్లోనే కదా అని ఇక అట్లానే మంచిగా ఇసుకుంటే మాత్రం ఈ కొత్తిమీర మాత్రం కట్ చేసి పీసులుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఇవైతే వచ్చేసి క్యారెట్ టొమాటోలు అండి వచ్చేసి తీసుకున్నాను. 10 రూపాయలు అరకిలో టొమాటోలు. ఇవాళ టొమాటో పప్పు చేద్దామని బయట పెట్టేశాను. ఇదిగోండి ఇవి కూడా వచ్చేసి చిలకడ దుంపలు. ఇవి కూడా ఈవినింగ్ స్నాక్స్కి లాగా తింటారు పిల్లలను, ఇంట్లో వాళ్ళని. తీసాను బయటకి, శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుంటా ఇప్పుడే. మళ్ళీ మధ్యాహ్నం ఏదో ఒక పని ఉంటుంది, బయటికి పోతాను, మళ్ళీ ట్యూషన్ పిల్లలు వస్తారు. ఇక 6-6:30 అవుతూ ఉండగానే ఇక ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారండి మా బాబు, మా హస్బెండ్, మా అత్తగారు. ఆకలి అవుతుంది పెట్టు అని, అందుకని ఇప్పుడే వేసేస్తాను. ఇదిగోండి వచ్చేసి పప్పు పెట్టేసుకున్నాను స్టవ్ మీద, టొమాటో పప్పు వచ్చేసండి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి నేను నిన్న నెయ్యి వెన్నపూస స్టవ్ మీద పెట్టి నిన్న వీడియోలో చూపించాను కదా, ఇదిగోండి ఇంత వచ్చింది నెయ్యి అనేది. చూడండి మనకి వెన్నపూస ఎంత కనిపించింది, నెయ్యి చూడండి ఎంత వచ్చిందో. ఇంకా 15 days అయితే ఇంకొక 1/2 kg వస్తుందేమో అండి నెయ్యి, చూడాలి. మనకి వెన్న 1/2 kg వస్తుంది, నెయ్యి ఏమో 1/4 kg వస్తుంది. గసే ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇప్పుడే పప్పు అనేది చూస్తున్నారా, ఇక్కడేమో పాలు అవి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి మనము ఒక 2-3 వీడియోస్ నుంచి మనం ఏప్రిల్ మంత్ బడ్జెట్ చూస్తున్నాం కదా. ఈ స్కూల్ వ్యాను, పని మనిషి మెయింటెనెన్స్లోంచి మనం రూపాయి తగ్గించడానికి లేదండి, ఇది పర్మనెంట్ ఫిక్స్డ్. అట్లానే ఫిజియోథెరపీ కూడా ఫిక్స్ అండి, వచ్చేసి 5500 ఫిక్స్. మనం ఏం తగ్గించలేము అందులో. హౌస్ ట్యాక్స్ అంటే ఇయర్లీ వన్స్ వచ్చేది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. ఇక మనం ఏమన్నా సేవ్ చేయగలము అంటే మనం ఇంట్లో వాడుకునే దాన్ని బట్టి కరెంట్ ఒక్కటి సేవ్ చేయగలుగుతామండి. వచ్చేసి మళ్ళీ మిల్క్ కూడా అంతే, మిల్క్లో కూడా ఆల్మోస్ట్ నాకు ప్రతి నెల 40 రూపీస్ కంటే తగ్గదు. ఇక వచ్చేసి వెజిటేబుల్స్ అంటారా, నేను 200 రూపీస్ అవుతుంది వీక్లీ నాకు. నిన్న తీసుకున్నాను కాబట్టి ఇట్లా వేసేసుకొని నేను నిన్న డేట్ వేసి ఇట్లా రాసుకుంటా అండి. మొత్తం వచ్చేసి నాకు అలవాటు, డేట్ వేసుకొని ఆ రోజు ఎంత ఖర్చు పెట్టాను అనేది వాడతాను. ఇక సరుకులు అంటే ఒక నెల 2000 అవ్వచ్చు, ఒక నెల 5-6 వేలు 7-8 కూడా అవ్వచ్చు. అంటే మనం బియ్యం వేయించుకుంటాం, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం, ఒక్కొక్కసారి ఫెస్టివల్స్ వస్తే పిండి వంటలు కూడా తీసుకుంటాం కదా అండి, అప్పుడు మనకి ఎక్కువ అవుతాయి. ఇక వచ్చేసి వాటర్ ఆర్ఓ కేబుల్ కూడా నాకు వచ్చేసి 700 పడుతుంది నెల. అది ఇంకా ఉంది కట్టాల్సింది. ఈ వాటర్ కూడా నాకు ఇంతే ఉంటుంది సేమ్, ఇందులో కూడా ఏం సేవ్ చేయలేనండి. ఇక ఇవన్నీ కూడా అంతేను, రీఛార్జు, మందులు, ఇవైతే వచ్చేసి ఇదిగోండి నేను ఐరన్కి ఇంత ఖర్చు పెట్టాను 350. ఫ్లవర్స్ ఇవాళ తీసుకున్నాను కదా 60 రూపీస్ ఆటోకి. ఇదిగోండి నాకు ఫ్లవర్స్కే అయిపోతాయి చూస్తున్నారా, 60 ఇవి. ఇక మనం దేవుళ్ళకి పెట్టేటి కాబట్టి రూపాయి లెక్క చూస్తుంది మరి అని అనుకుంటారు, అదేం లేదండి. నేను ఇట్లా రాసుకుంటాను ఖర్చులు వచ్చేసి. ఇదిగోండి నాకు 20,000 ఇస్తే అందులో మిగిలింది 200 అండి. ఆ 250లో ఇవాళ 60 రూపీస్ పెట్టి ఫ్లవర్స్ తీసుకున్నా. అసలు 1 రూపీ కూడా ఏం మిగలేదు 20,000లో నాకైతే వచ్చేసి. ఆ ఓన్లీ ట్యూషన్ ఫీజు డబ్బులే ఇంకా ఉండేది. ఇదేనండి ఇది వచ్చేసి వీడియో. మంత్లీ బడ్జెట్ ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను కదా, ఎట్లా ఉందో చూడాలి. ఆడియన్స్కి నచ్చిందో లేదో, వ్యూవర్స్ అందరికీ కామెంట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు సజెషన్ ఇవ్వండి, నేను అలాంటి పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంచి సజెషన్స్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీ సపోర్ట్ తోటి ఇంకా ఎంత కష్టమైన వీడియోస్ పెట్టి ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.